ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా ఇక్కడ బుద్ధనగర్, అమీర్పేట్, బల్కంపేట్ ప్రాంతాల్లో పర్యటించి ఒక సామాన్య వ్యక్తిగా వచ్చి సామాన్య ప్రజలతోటి మాట్లాడి వారి డ్రైనేజ్ సమస్య కష్టనష్టాలను తెలిసి వారి సమస్యలను కనుక్కున్నారు. ఇక్కడ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ 15 ఏళ్లుగా ఉన్న ఇక్కడ అమీర్పేట్ ప్రజలు డ్రైనేజ్ వ్యవస్థతో సతమతం అవుతుంటే ముఖ్యమంత్రి గారు తెలుసుకొని ఇక్కడ వచ్చి ప్రజలతో కనుక్కొని మన ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారితో చర్చించి ఇది క్షేత్రస్థాయిలో ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ డ్రైనేజ్ సమస్య ఇక్కడ పూర్తిగా రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు, కానీ గతంలో చెన్నారెడ్డి గారి తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడము ఇక్కడ చాలా హర్షణీయము. మేము అమీర్పేట్ డివిజన్ కాంగ్రెస్ నాయకులము చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాము. ఒక చూపు అమీర్పేట్ డివిజన్ వైపు ముఖ్యమంత్రి గారు చూడడము మేము చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాము. ఎందుకంటే గతంలో కేటీఆర్ గారు దల్లా సిటీ చేస్తాను, ఇది మన మూసీ నదిని ప్రక్షాళన చేస్తా, హుస్సేన్ సాగర్ని ప్రక్షాళన చేస్తా అని చెప్పిన మహానుభావుడు ఈరోజు వేల కోట్లు దండుకొని ఆయన ఓడిపోవడం జరిగింది. మా ముఖ్యమంత్రి అలా కాకుండా నేరుగా ప్రజల్లోకి వచ్చి ప్రజాపాలన అనే ఒక ఉద్దేశంతో వచ్చి ప్రజలతో తెలుసుకొని ఒక్కోసారి అధికారులు కూడా తప్పు చెప్పొచ్చు, అలా అనే ఉద్దేశంతో ప్రజలతో వచ్చి చర్చించి ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సమస్యను పూర్తిగా నిర్మూలిస్తారని మేము ఆశిస్తున్నాము. మైత్రి వనం